వెల్కమ్ టు ఐరిస్ మీడియా. ఈ రోజు వార్తల విశేషాలు వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ట్రక్కుతో ఢీకొట్టి డిఎస్పీ హత్య. హర్యానాలో మైనింగ్ మాఫియా ఘాతుకం. 3 నెలల్లో 10 విరామం చేయనుండగా విషాదం అని చెప్పి ఇక్కడ ఒక మైనింగ్ మాఫియా డిఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిని అతి దారుణంగా ట్రక్కుతో ఢీకొట్టి చంపినట్టు ఇక్కడ వార్త వెలువడింది. పంట చేలలో కన్నీళ్లు. 1000 ఎకరాల ఇసుక, బురద, రాళ్ళ మేటలు. పంట నష్టం కన్నా ఇదే అధికం. అన్నదాతల వేదన. నిన్న కురిసినటువంటి వర్షాలకు పంట చేలలో అధికంగా బురద, ఇసుక కూరుకొని పోయి రాళ్ళ మేటలు ఏర్పడినట్టు ఇక్కడ ఒకటి వార్త వెలువడింది. మేడిగడ్డ వద్ద మళ్ళీ ఉధృతి. దిగువకు 7.36 లక్షల క్యూసెక్ల విడుదల. శ్రీశైలానికి 3 లక్షల క్యూసెక్ల రాక అని చెప్పి ఇక్కడ మళ్ళీ వరద ఉధృతి మళ్ళీ పెరిగినట్టు ఇక్కడ వార్త వెలువడింది. 30-31 తేదీలో ఎంసెట్ అగ్రికల్చర్, ఆగస్టు 1న ఈసెట్ నిర్వహణ. ఉన్నత విద్యా మండలి నిర్ణయం. ప్రత్యేక ఆర్థిక మండలిలో ఏడాది పాటు ఇంటి నుంచి పని అని 50% ఉద్యోగులకు అనుమతి. వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ. లోదుస్తులు ఇప్పించిన వివాదం. 5 మహిళల అరెస్టు. విద్యార్థిని ఫిర్యాదుతో కేరళ పోలీసుల చర్య. నిజ నిర్ధారణ కమిటీ నియమించిన ఎంపీ అని చెప్పి ఇక్కడ వార్త వెలువడి. గూడు చెదిరింది, మట్టి ముద్దలుగా మిగిలిన పేదల ఇల్లు. భద్రాచలం సుభాష్ నగర్ ఉన్న తన ఇంట్లో పాడైన సామాగ్రిని చూసుకుంటున్న మీరా. అశ్వాపురం మండలం చింతిర్యాలలో గోడలు కూలిన ఇంట్లో బాధితుడు. ఇది ఇక్కడ భద్రాచలం వద్ద నీట మునిగినటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు. గూడు చెదిరింది, మట్టి ముద్దలుగా మిగిలిన పేదల ఇల్లు. కూలిన గోడలతో అవస్థలు. ఇంట్లోని మొత్తం సామాగ్రిని కోల్పోయిన బాధితులు. గోదావరి పరిహాకంలో పల్లెలు ఆగమాగమని చెప్పి ఇక్కడ ఒకటి వార్త వెలువడింది. పరిస్థితి సర్వం వరదకు నాడిపోయి గోడలు మట్టి ముద్దలా అయ్యాయి. ఇటుకలు కరిగిపోయాయి. మట్టి తడికలు కొట్టుకుపోయాయి. గోదావరి వద్ద ఉధృతి భద్రాద్రి జిల్లాలో భారీ నష్టాన్ని మిగిలించింది. ముంపు ప్రాంతాల నీళ్లలో ఎక్కడ చూసినా మట్టి ముద్దలే దర్శనమిస్తున్నాయి. వరద తగ్గుముఖ పట్టడంతో ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు తమ గూడు చూసి బావురమంటున్నారు. చెత్త చెదారంతో ముక్కు పుటలాదిరే దుర్వాసనతో వారి నివాసంలో స్వాగతం పలుకుతున్నాయి. విలువైన గృహ పరికరణాలు, నిత్యావసర సామాగ్రి పాడవలతో బాధితులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నటువంటి ఇక్కడ దృశ్యాలు. సర్వం కోల్పోయాం. గోదావరి వరదలకు ఇంట్లో వస్తువులు ఏమీ మిగలేదు. ఇంట్లో సామాగ్రి, బియ్యం, నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. ఇంటి చుట్టూ ఉన్న మట్టి గోడలు కూలిపోయాయి. నా కుమార్తె చెవి కమ్మలు కూడా కొట్టుకుపోయాయి అని చెప్పి ధనమ్మ కమలాపురం మనుగూరుకు సంబంధించినటువంటి ఒక మహిళ ఆవేదన ఇక్కడ వెలువడటం జరిగింది. ఔషధమే విషం. 100లో 3 నాణ్యత లేని మందులే. మరో 0.29% నకిలీవి. 2021 కేంద్ర నివేదిక వెల్లడి. దేశంలో నాసి రకం నకిలీ ఔషధాలు విచ్చలవిడిగా చెలామణి అవుతున్నాయి. ఔషధ నియంత్రణ వ్యవస్థ బలహీనంగా ఉండడంతో అక్రమార్కులు చెలరైపోతున్నారు. జీర్ణ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, బి విటమిన్, మూర్ఛ, వాంతులు తదితర జబ్బులకు ఉపయోగించే ముఖ్యమైన ఔషధాలను నాణ్యత లేనివి సరఫరా అవుతుండటంతో ఆందోళన కలిగించే అంశం ఇక్కడ చాలా విషాదం కలిగించి నాణ్యత లేని ఔషధాలు మళ్ళీ పుట్టుకొస్తున్నాయని చెప్పి కేంద్ర ఈ ఔషధ నియంత్రణ శాఖ వెల్లడించినటువంటి ఇంకోటి వార్తా శీర్షిక. కేంద్ర నిర్మాణం వల్లే భద్రాద్రి ముప్పు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల వరద ముంచెత్తింది. ఆ ప్రాజెక్టు గేట్ల ఎత్తడంలో నిర్లక్ష్యంతోనే విధ్వంసం. 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు. మంత్రి పువ్వాడ అజయ్ చేసినటువంటి ఒక వాక్యం ఇది. శ్రీలంక చూసైనా జాగ్రత్త పడండి. ఆంధ్రప్రదేశ్తో సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక. అప్పుల కుప్పలుగా రాష్ట్రాలపై అఖిలపక్ష భేటీలో ప్రత్యేక ప్రజెంటేషన్. తెలంగాణ పేరు ప్రస్తావించడంపై తెరాస ఎంపీల అభ్యంతరం. కేంద్ర అప్పుల గురించి చెప్పాలని వివిధ రాష్ట్ర పక్షాల డిమాండ్. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్న తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఇక్కడ జరిగినటువంటి
కేంద్ర పార్లమెంటు అఖిలపక్ష సమావేశంలో వెల్లడించినటువంటి ఇక్కడ వాక్యం ఇది. యుద్ధ ప్రతిపాదన సహాయ చర్యలు. అన్ని గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ, 436 వైద్య శిబిరాల ఏర్పాటు, మండలానికి సీనియర్ అధికారి పర్యవేక్షణ. యాదాద్రి జిల్లాలో, భద్రాద్రి జిల్లాలో సహాయ కార్యక్రమాలపై సిఎస్ సోమేష్ కుమార్ చేసినటువంటి సమీక్ష సమావేశంలో వెల్లడించినటువంటి ఇక్కడ ఒక వాక్యాలు. ఆర్టీసీ లగేజ్ ఛార్జీలు భారీగా పెంపు ఎల్లుండి నుంచి అమల్లోకి. ఆర్టీసీ బస్సులో ఇక నుంచి టైర్ తీసుకెళ్తుంటే 3 ఇంతలు, సైకిళ్ళకి అయితే 2 ఇంతలు లగేజ్ ఛార్జీ పెంచాల్సిందే. ఈ ఛార్జీలను భారీగా పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమలుకు రానున్నాయి. ఇటీవల 2 దఫాలుగా సెస్సులు తదితరుల పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచగా తాజాగా లగేజ్ ఛార్జీలను ఆర్టీసీ గణనీయంగా పెంచింది. లగేజ్ ఛార్జీలు సుదీర్ఘకాలంగా ఒకేలా ఉన్న అంశంపై ఇటీవల జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో చర్చ జరిగిన నేపథ్యంలో వాటిని పెంచాలని నిర్ణయం తీసుకున్నాము. 2002 తర్వాత ఈ ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవు. డీజిల్ ధరలతో పాటు మానవ వనరుల వ్యయాలు పెరగడంతో వాటిని పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇక్కడ ఆర్టీసీ అధికారులు వెల్లడించినటువంటి విషయాలు ఇవి. ఈనాడు దినపత్రికలకు వెళ్ళినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. విషయానికి వస్తే అగ్నిపథ్లో కులకలం. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ లో అభ్యర్థులను సైన్యం, కులం, మతం సర్టిఫికెట్ అడుగుతుందని విపక్షాలు మంగళవారం ఆరోపించినటువంటి ఇంకొక వాక్య. మీ అప్పుల కథ ఏంది? శ్రీలంకలో సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ అప్పులపై వాదనలకు వేదికగా మారింది. యూకేలో ఎండ ప్రచండం. యూరోప్ను ఎండలు అల్లాడిస్తున్నాయి. మంగళవారం లింకన్ ఫైర్లోని కోనింగ్స్లో ఏకంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా ఇక్కడ యూకోలో ఎండ తీవ్రత ఎక్కువైనట్టు చెప్పింది. 4వ రౌండ్లో నిషిదే. బ్రిటన్ ప్రధాన రేసులో భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్ 4వ రౌండ్లోనూ అగ్రస్థానంలో నిలిచారని చెప్పి ఇక్కడ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన సందర్భంగా ఆ స్థానంలో భారత సంఘం చేసిన రిషి సునాక్ మొదటి స్థానంలో ఉన్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వబడింది. తర్వాత రైతన్నలకు డ్రోన్లు. వ్యవసాయ యంత్రీకరణకు మరింత ఊతం. సబ్సిడీపై డ్రోన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం. త్వరలో ఖరారు కానున్న మార్గదర్శకాలు. ఒక్కో డ్రోన్ ధర 10 లక్షలు ఉంటుందని అంచనా. అధిక ధర దృష్ట్యా రైతు బృందాలకు ఇవ్వాలని నిర్ణయం. తొలుత మండలానికి ఒకటి చొప్పున ఇచ్చేలా ప్రణాళిక అని చెప్పి ఇక్కడ రైతులకు డ్రోన్ల సాయంతో వ్యవసాయ యాంత్రీకరణలు అందిస్తున్నట్టు ఇక్కడ వార్త వెలువడింది. అవసరమైతే బుక్ చేసుకునేలా. ఒక్కో డ్రోన్ ధర 10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. వాటిని రైతులకు సబ్సిడీపై ఇస్తారు. అయితే చాలా వరకు ఒక్కో రైతుకు ఒక్కో డ్రోన్ అవసరం ఉండదు, పైగా ధర ఎక్కువ. ఈ నేపథ్యంలో కొంతమంది రైతుల బృందానికి ఒక డ్రోన్ ఇవ్వాలని భావిస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా మండలానికి ఒకటి చొప్పున ఇస్తారు. డిమాండ్కు బట్టి క్రమంగా వీటి సంఖ్యను పెంచుతారు. తర్వాత కస్టమ్ హైరింగ్ సెంటర్లు అంటే యంత్ర పరికరాలు అద్దెకిచ్చే కేంద్రం అందులోనూ అందుబాటులో ఉంచుతారు. రైతులు తమకు అవసరమైనప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ వార్త వెలువడేది. ప్రభుత్వ ఆసుపత్రికి 11 రోజులు చికిత్స. 11 నెలలకే 100 గ్రాములతో జన్మించిన చిన్నారి ప్రైవేట్లో చేతులు ఎత్తేస్తే బతికించే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 111 రోజుల చికిత్సతో 1.30 కిలోల వచ్చిన శిశువు. సంగారెడ్డి వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందన చేసినటువంటి ఇక్కడ దృశ్యం. పోలవరం వల్లే వరద ఉధృతి. రాష్ట్ర మంత్రి పువ్వాడ వాక్య. ఆ 5 విలీన గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వండి. అరకట్ట నేతల నిర్మాణాలను చేపడతాం. సీతారాముల ముంపు నుంచి కాపాడుకుందాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తి తగ్గించాల్సిన బాధ్యత కేంద్రానికి అని చెప్పి అజయ్ కుమార్ చేసినటువంటి ఒక వాక్యం. పోలవరం ముప్పుకు సంబంధం లేదు అని ఏపీ మంత్రి
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. భారీ వరదలతో ముప్పు 1986 భద్రాచలం మునిగింది. తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు సరికాదు. పోలవరం 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పి ఆయన ఇక్కడ చేసినటువంటి ఒక వాక్య. మార్పులపై బండిస్ కసరత్తు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. ముక్కుమ్మడిగా పనిచేస్తున్న వారి స్థానంలో అంకిత భావంతో పనిచేసే వారిని నియమించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యోచిస్తున్నట్టు తెలిసింది. కాబట్టి వాక్యం ఒకటి. ఇది సాక్షి దినపత్రిక ప్రధాన వార్తా విశేషాలు. ప్రవక్త దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఉండలేక వెళ్ళలేక పునరావాస కేంద్రంలో సరైన తిండి దొరక్క పస్తులు, సరుకులు లేక ఇంట్లో పొయ్యి వెలిగించలేని దైన్యం. పెద్దపల్లి జిల్లా మల్కాపురంలో ముంపునకు గురైన ఇంటి సామాగ్రి సర్దుతున్న మహిళలు. భద్రాచలం పునరావాస కేంద్రంలో అల్పాహారం కోసం లైన్లో వరద బాధితులు. సర్వేనే లేదు, సాయం ఎప్పుడు. వరదలతో పంటల నష్టంపై అన్ని కాకిలెక్కలే. రెమ్యూనరేషన్ పై ఉత్తర్వులు ఇవ్వని వ్యవసాయ శాఖ. గంపగుత్తగా అంచనా లెక్కలు వేసి కలెక్టర్లకు నివేదికలు. 11 లక్షల ఎకరాల్లో 10,000 చొప్పున నష్టం. నష్టపరిహారంపై ఇంతవరకు మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. క్లౌడ్ బరెస్ట్ కాదు, ఎప్పుడు వచ్చే వరదలే, ఈసారి ఎక్కువగా వచ్చాయి. గవర్నర్ తమిళసై వ్యాఖ్య. నైరుతిలో క్లౌడ్ బరెస్ట్ కాదు. కేసీఆర్ రాజకీయ సిద్ధాంతానికి రుజువులు లేవు. పర్యావరణ భూగర్భ శాస్త్రవేత్తల విమర్శలు అని చెప్పి ఇక్కడ వార్త ఒకటి వెలువడింది. పోలవరం గరం గరం. మంగళవారం కూడా వరద ముంపులోనే ఉన్న భద్రాద్రి రామాలయ పరిసరాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టు భద్రాచలం మునక సమయానికి ఏపీ వరదను వదలలేదు. 5 ఊళ్ళు ఇస్తే అరకట్ట నిర్మించుకుంటాం. రాముడి కోసం పోలవరం తగ్గించండి. విలేకరుల సమావేశంలో పువ్వాడ వ్యాఖ్యలు. బగ్గుమన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు. భద్రాచలానికి వరద ముప్పు కొత్త కాదు, డిజైన్కు అనుగుణంగానే పోలవరం నిర్మాణం. విభజనతో మేము ఆర్థికంగా నష్టపోయాం, రాష్ట్రాలను కల్పిద్దామన్న వచ్చే ప్రతిపాదన. భద్రాచలం ఇస్తారా అని అడిగిన రాంబాబు. ఇది ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రులు ఒకరికొకరు చేసుకున్న విమర్శన. ఉద్యోగ ఠాకూర్కు మరో షాకు. 12 మంది ఎంపీలు సీఎం షిండే వర్గంలోకి వరుస. శివసేన లోక్సభ పక్ష నేతగా రాహుల్ శివాలే ఎన్నిక. వీరే నిజమైన శివ సైనికులు అని చెప్పి షిండే చేసినటువంటి వాక్యం. కాంగ్రెస్ లోకి ప్రవీణ్ రెడ్డి. మల్లికార్జున ఖార్గే సమక్షంలో చేరిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ముల్కనూరు సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించినటువంటి కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరినటువంటి దృశ్యం ఇది. మాజీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ముల్కనూరు సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి టీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరినటువంటి వాక్యం వెలువడింది. తగ్గిన కౌలు రైతు దిగాలు. వరి తగ్గించాలని రాష్ట్ర సర్కార్ సాగుకు దూరం. వానాకాలం పంట పైన అయోమయం, తగిన రేటు సేకరణ అస్తవ్యస్తం, ఆందోళన కౌలుదారులు అని చెప్పి ఇక్కడ వార్తలు పడింది. కౌలుకు తగ్గించుకుని రైతు దిగాలు పడుతున్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కౌలుదారులు కూడా తగ్గినట్టుగా ఇప్పుడు వార్తలు తెలియబడింది. నువ్వూరు శర్మకు స్వల్ప ఉరుట. ఆగస్టు 10 వరకు అరెస్ట్ నుంచి రక్షణ. ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నందునే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన ప్రకటన చేసే వారికి ప్రభుత్వం భద్రత కల్పించదు, బీజేపీ ఎంపీ అని చెప్పి ఇక్కడ వార్త తెలియబడింది. ఇది సాక్షి ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ప్రధాన వార్తా విశేషాలు. తెలుగు దినపత్రికలోని వార్త చూస్తున్నట్టయితే, డెంగీ డేంజర్. గడిచిన వారంలో 13,000కు పైగా అనుమానిత కేసులు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వరాల బాధితులు. ఇటీవల డెంగీ లక్షణంతో యువకుడి మృతి. వరుసతో పెరుగుతున్న జ్వరాలు.
ఊళ్ళలో ఫాగింగ్ చేయట్లేదు, దోమతెరలు చేయట్లేదు. హిమాచల్లో డాక్టర్లు లేక, పిఎస్సీలలో డాక్టర్లు లేక ప్రైవేటుకు బాధితులు, డెంగీ పేరుతో దవాఖానలో దోపిడీ అని చెప్పి ఇక్కడ డెంగీ జ్వరంతో ఒక యువకుడు మరణించినట్టుగా ఉంది. దాంతో వర్షాలు పడటం వల్ల దోమలు ఉధృతమై చాలామంది ఈ విషజ్వరాలకు గురవుతున్నట్టుగా ఇక్కడ వార్త పడేది. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న పెద్దపల్లి జిల్లాలో 90% గ్రామాల్లో ఫాగింగ్ చేయట్లేదు. 2-3 రోజుల్లో మొదలు పెడదామని ఆఫీసర్లు చెప్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయాలని కలెక్టర్కు ఆదేశించిన దేవరకథలో తప్ప ఏ ఒక్క గ్రామంలోనూ ఫాగింగ్ చేయడం లేదు. గ్రేటర్ వరంగల్ సిటీలో అన్ని కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కరీంనగర్ కార్పొరేషన్లోని 50 డివిజన్లో కార్పొరేటర్లకు 1/4 లీటర్ చొప్పున లిక్విడ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రజల నుంచి ఫిర్యాదు లేనందున ఫాగింగ్ చేయట్లేదు అక్కడి ఆఫీసర్లు అంటున్నారు. భద్రాచలం ఏజెన్సీలో తప్ప ఎక్కడా పూర్తి స్థాయిలో దోమతెరలు పంపిణీ చేయడం లేదు. నర్సంపేట నియోజకవర్గంలో 2 ఏళ్ల నుంచి దోమతెరలు ఇవ్వట్లేదు. విషజ్వరాలు ఎక్కువగా నమోదయ్యే ఆదిలాబాద్ ఏజెన్సీలోనూ ఈ ఏడాది దోమతెరలు పంచలేదు. ఈ జిల్లాలో 2016-17 తర్వాత నుంచి ఇప్పటి వరకు దోమతెరలు పంపిణీ చేయలేదని చెప్పి ఇక్కడ వరదలతో తగ్గి దోమలు విజృంభిస్తున్న సమయంలో వైద్యాధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలి. అయినా ఇప్పటి వరకు డెంగ్యూ జ్వరాలు తీవ్ర స్థాయిలో వచ్చి ఆసుపత్రిలో ఇప్పటికే 13,000 పైగా అనుమానిత కేసులు ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వైద్యాధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఇక్కడ వార్తలు వెలువడింది. కాళేశ్వరం పేరు దాచేందుకు రోజుకో కథ. మొన్న క్లౌడ్ బ్రష్, నిన్న పోలవరం. జనం దృష్టి మళ్లించేందుకే సర్కార్ తంటాలు. వరల్డ్ క్లాస్ లిఫ్ట్ స్కీమ్ క్రెడిట్ గోదావరి పాలైందని ఆందోళన. 100 కోట్ల నష్టం గురించి మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు పంపౌజుల మునకపై కనీసం ప్రకటన లేదు, అసలు నష్టమే లేదన్నట్టుగా సర్కార్ చెప్తున్నటువంటి తీరు ఇది అని చెప్పి ఇక్కడ పోలవరం రోజవ తీరు ప్రభుత్వం ప్రకటన చేస్తున్నటువంటి విషయం ఇది. కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ లైనింగ్ మళ్ళీ కూలింది. 3 ఏళ్లలో రెండోసారి 600 కోట్ల పనులు నాణ్యత లోపాలని చెప్పి ఇక్కడ వార్త. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కన్నెపల్లి పంపులో రోజుకు చెందిన గ్రావిటీ కెనాల్ సైడ్ వాల్ ఇలా కూలింది. గోదావరి వరదలు ముంచెత్తిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజ్ని దాచిపెట్టేందుకేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంగా చెప్పుకున్న 1,00,000 కోట్ల భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నీటిలో మునిగిపోయింది. ప్రాజెక్టు పంపులు, మోటార్లు వరదలు చిక్కుకున్నాయి. 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంత పెద్ద ఫెయిల్యూర్ను దాచిపెట్టేందుకు టీఆర్ఎస్ సర్కార్ పొలిటికల్ డైరెక్షన్ విజన్ను ఎంచుకుంది. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో కట్టుకథ అల్లుతుంది. ఇటీవల సీఎం మంత్రులు చేస్తున్న వివాదాస్పద కామెంట్లన్నీ ఇందులో భాగమేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అటెన్షన్ డైరెక్షన్ ప్లాన్ కాళేశ్వరం మోటార్లు, పంపులన్నీ మునిగిపోవడంపై జనంలో చర్చ జరిగితే అది ఇప్పటి వరకు చెప్పిన గొప్ప అన్ని గోదావరిలో కొట్టుకుపోతాయని అధికార పార్టీ ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే విమర్శల నుంచి తప్పించుకునేందుకు టీఆర్ఎస్ కొత్త విధానాలు తెరపై తెచ్చుతున్నట్టుగా కొన్ని వాదనలు వెలువడినాయి. వరద సాయం ఎవరికి, ఎందరికి స్పష్టత ఇవ్వని రాష్ట్ర సర్కార్ 10,000 పంపిణీపై నోడ్ గైడ్లైన్స్. భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాలోని పంపిణీ ఏర్పాటు. పునరావాస కేంద్రంలో ఉన్న వారికే ఇచ్చేలా ప్రతిపాదనలు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలోనూ తీవ్ర నష్టం. 862 గ్రామాల్లో వరదల ఎఫెక్ట్. వరద బాధిత కుటుంబాలకు సాయంపై రాష్ట్ర సర్కార్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని దానిపై గైడ్లైన్స్ లేకపోవడంతో గందరగోళం మారింది. అందరికీ ఇస్తారా లేక కొందరికే ఇచ్చి
వదిలేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల పాటు భారీ వర్షాలు వరదలు అన్ని రాష్ట్రాన్ని అదలకుదలం చేశాయి. ఈ నెల 15న సీఎం కేసీఆర్ భద్రాద్రి ములుగు జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలించి 10,000 సాయంపై ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వార్త మరి ఎంతమందికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది కూడా స్పష్టంగా లేదని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి దృష్టిని. భూకంపంలో బురదమయమైన ఇంటిని శుభ్రం చేసుకుంటున్న వరద బాధితులు ఇక్కడ. ఇది వెలుగు దినపత్రిక ప్రధాన వార్తా విశేషాలు. ఇవి ఈరోజు వెలువడినటువంటి ప్రధాన దినపత్రిక వార్తలు, వాటి విశేషాలు. ఈ వార్తలు ఎంతో తిరిగి రేపు కలుసుకుందాం. నమస్తే.